చూడడానికి నీకు ఇష్టం లేదా రావడం వద్దా అని అడిగారు. నేను అందుకే ఏమన్నా నేను రావడం ఇష్టమే, కానీ ఏంటంటే పోగొట్టుకుని అంతగా వద్దనేసి నేను అనేది మాత్రం మీ మొఖం మాత్రం కనబడటం లేదు. లేదండి, ఈ రోజుకేనండి, రేపు ప్రొద్దున కనిపిస్తాను. ఇవాళే భోజనం చేస్తానండి. 3 రోజుల నుంచి జ్వరం అండి. అంది అందుకనేసి కనబడలేదండి. రేపు మాత్రం బాగున్నది అనుకుంటే పర్వాలేదు అనుకుంటే రేపు రుద్దిట మాత్రం వచ్చేస్తానులేండి లైవ్లోకి. సరేనా? హాయ్ హలో అండి. హాయ్ హలో అండి. కనిపిస్తాను నాని నీకోసమైనా కనిపిస్తాను. సరేనా? హాయ్ హలో హలో అండి రవి. హాయ్ హలో అండి. నేను నైటీలో ఉన్నాను, కనీసం చున్నీ అనేసుకొని కనిపిస్తానండి. హలో అండి, ఇంకేంటి చెప్పాలండి? మీ మీద బెంగ పెట్టుకున్నాను. పెట్టుకోవద్దండి. ఎందుకండి బెంగ పెట్టుకోవడం? వచ్చేస్తాను కదండి. నేను ఆల్రెడీ వస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. నేను కనీసం మొగ్గాన్ని చున్నీ అనేసుకొని వస్తున్నానండి, టవల్ వేసుకొని. అండి. హలో అండి, ఇంకేంటి చెప్పాలండి? మేమైతే వెళ్తున్నాము. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వస్తున్నాను, ఒక నిమిషం. హలో అండి, చెప్పాలండి? ఉన్నారా? నాకు ఉంటుంది, నీ మొహం కాలిపోయి ఉంటుంది. ఎందుకండి అలాంటి మాటలు సరిగ్గానే? అక్క మీరు మాత్రం ఆరోగ్యం ఎలా ఉన్నది అక్క? బాగుంది తమ్ముడు, బాగుందిరా. నిజంగానే నువ్వు ఎలా ఉన్నావు ఏంటి చెప్పు, నీకు ఎలా ఉన్నది? ఓకేనా? మీరు కనబడట్లేదు కదా? లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు, జ్వరం అండి. ఎలాగ 3 రోజుల నుంచి వాళ్ళే భోజనం పెట్టారు, అందుకనేసి కనిపించలేదు నేను. మీ ముఖం చూస్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ముఖం పైన హాయ్ హలో అండి. కనిపించరా? నేనేం లేదండి, నేనేమీ కాదండి. నైట్లో ఉన్నానండి, బాగాలేదు ఒంట్లోని అనేసి పెడుతున్నానండి. మా వంశీ ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను,
వంశీ అంటున్నాను.